హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐవ్యూ 360. ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే అండి, అమెరికాలో ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికీ నచ్చే విషయాలు ఉన్నాయన్నమాట. అలాగే నాకు నచ్చిన విషయాలు ఏమున్నాయో నేను చెప్తాను. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. కొంతమంది వీడియోలో అడిగారు, అమెరికాలో మీకు నచ్చింది ఏంటి, అక్కడ ఏం బాగుంటుంది అనేసి. ఇక్కడ సరే అని చెప్పని దాని మీద వీడియో చేస్తున్నానండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సరేనండి. మళ్ళీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని లైక్ చేసినట్లయితే ఈ వీడియో వేరే వాళ్ళకి కూడా రికమెండ్ చేయబడుతుంది అనమాట. అలాగే షేర్ చేస్తారు. కాబట్టి ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. సరేనండి, ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇక్కడ అమెరికాలో నాకు నచ్చిన విషయాలు ఏంటంటే అండి, చెత్త వచ్చిన తర్వాత చెత్తని పడేయరు అనమాట. ఇక్కడ చెత్తని ఎక్కడంటే అక్కడ పడేయరు అనమాట. చెత్త బుట్టలు ఎక్కడైతే ట్రాష్ క్యాన్ అంటారు, లేదా గార్బేజ్ అంటారు, గార్బేజ్ కానీ. కాబట్టి వాటిని ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రమే తీసుకుని వెళ్ళి పడేయాలన్నమాట. అలాగే రీసైక్లింగ్ క్యాన్స్ అవి ఇవి ఉంటాయి అనమాట. డ్రింక్స్కి తాగినటువంటి కప్స్ అయితేనేమి, ప్లాస్టిక్ అయితేమి, అవి అయితే వాటిల్లోనే పడేయాలన్నట్టు ఉంటుంది. అలాగే బ్యాటరీస్ ఇట్లాంటివి ఏమైనా వచ్చినాయనుకోండి, వాటికి కూడా స్పెసిఫిక్గా వేరే లొకేషన్, వేరే ట్రాష్ క్యాన్ ఉంటుంది, వాటికి అక్కడ సపరేట్గా పడేస్తారనమాట చెత్తని. అలాగే అట్లా డివైడ్ చేసి ఏదంటే అది ఎట్లా అంటే అట్లా పడేయకుండా, ఈవెన్ పేపర్ కూడా సపరేట్ చెత్తబుట్లలో వేస్తూ ఉంటారనమాట. ఈ 4 డిఫరెంట్ టైప్స్లలో వేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎక్కడ సపరేట్గా అనమాట, ప్రతిదీ కూడా సపరేట్గా ఉంటుందన్నమాట చెత్తను పడేయడానికి. ఇంకొకటి ఏంటంటే, బట్టలు కూడా మనం వాడని బట్టలు ఉన్నాయి అనుకోండి, అవి కూడా ఎక్కడంటే అక్కడ పడేయకుండా వాటిని గుడ్ విల్ అని, ఇక్కడ వేరే థ్రిఫ్ట్ స్టోర్స్ అని, అట్లా కొన్ని స్టోర్స్ ఉంటాయి అన్నమాట. వాటికి తీసుకొని వెళ్ళి బట్టలు అంటేనేమి, షూస్ అంటేనేమి, ఇవన్నీ కూడా ఎక్కడంటే ఎక్కడ, ఇప్పుడు మనమైతే మనకు పనికిరాని వస్తువులు ఎక్కడంటే అక్కడ పడేస్తాం మనము. ఇక్కడ అలా కాదండి. ఇక్కడ పడేస్తే నువ్వు చెత్తబుట్టలో పడేయాలి, లేదా సపరేట్గా వాటిని డివైడ్ చేసి, బ్యాటరీలు, క్లోత్స్కి, బట్టలకి బట్టలు, ప్లాస్టిక్, మెటల్ కంటైనర్స్, క్యాన్స్ ఉంటాయి కదా, కోకు పాపులు తాగినటువంటి క్యాన్స్, అవి సపరేట్గా అట్లాగా దానికి సపరేట్గా పడేస్తారనమాట. పేపర్ సపరేట్గా, కార్డు బోర్డు ఏదైనా ఉంటే దాన్ని సపరేట్గా, అట్లాగే దేనికి సంబంధించినటువంటి వాటిని సపరేట్గా కూడా వాటిని డివైడ్ చేసేసి వాటిని చెత్తలో పడేస్తూ ఉంటారనమాట. చెత్తలో వాటిని అంటే మళ్ళీ వాటిని రీసైక్లింగ్ చేసేవైతే రీసైక్లింగ్ చేస్తూ ఉంటారనమాట. అట్లాగా చెత్తని అలా పడేస్తూ ఉంటారు. అదొకటి నాకు నచ్చింది. ఇక్కడ డివైడ్ చేసి చెత్తను పడేయటం అన్నది, మళ్ళీ దాన్ని రీసైక్లింగ్ చేసి మళ్ళీ దాన్ని యూజ్ చేయడం అనేది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అదొకటి. చెత్తను పడేయకుండా ఉండడం అనేది, అంటే ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఉండడం అనేది అదొకటి నచ్చిందనమాట. ఇంకొకటి ఏంటంటే, రోడ్డు మీద ఎక్కడ కూడా చెత్త కనపడదు. ఇంకొకటి ఏంటంటే, పబ్లిక్ పార్క్స్ ఉంటాయి ఇక్కడ. పబ్లిక్ పార్క్స్లో కూడా చాలా బాగుంటాయి అనమాట. ఆ పబ్లిక్ పార్క్స్లో కొన్నిట్లలో అయితే ఉయ్యాలలు ఉంటాయి, అట్లాగే కిడ్స్ ఆడుకునేవి స్లైడ్స్ ఉంటాయి. ఇవన్నీ రకరకాల, అంటే డిపెండింగ్ ఆన్ సైజ్, అంటే ఆ పార్క్ సైజుని బట్టి ఆ ఏరియాలో వాళ్ళకి అవి ప్లే చేసేటువంటి ఎక్విప్మెంట్ అదంతా ఉంటుంది అనమాట. అలాంటివి ఉంటాయి. మళ్ళీ అలా కొన్ని పబ్లిక్ పార్క్స్లో అయితేనేమో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. మళ్ళీ దానికి మెయింటెనెన్స్ అయితేనేమి ఇవన్నీ ఉంటాయి. అది ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి అనమాట. మళ్ళీ అక్కడ కూడా బాత్రూమ్స్ కూడా ఉంటాయి అనమాట. అక్కడ ఎట్లా పడితే అట్లాగా, అంటే సగం ఉండి సగం లేకుండా అట్లా ఉండవు. అక్కడ కూడా మంచి బాగా నీట్గా బాత్రూమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. అట్లా స్విమ్మింగ్ పూల్ ఉన్న ఏరియాలో, ఈవెన్ మామూలు పబ్లిక్ పార్కుల్లో కూడా బాత్రూమ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చాలా బాగుంటుంది అన్నమాట. పబ్లిక్ పార్క్స్ కూడా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తారు. అక్కడ మళ్ళీ కొన్ని పార్క్స్లో అయితేనండి, మళ్ళీ బర్త్డే పార్టీస్ చేసుకోవడానికి వాళ్ళకి అక్కడ ఒక షెడ్ లాగా కూడా ఉంటుంది అనమాట. అట్లాగే పిక్నిక్స్ చేసుకుంటూ ఉంటారు, బర్త్డే పార్టీస్ చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే అండి, అవి చేసుకునేటప్పుడు వాళ్ళు ముందుగానే రిజర్వేషన్ ఆ పార్కులో మెయింటెనెన్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, దానిని మెయింటైన్ చేసే వాళ్ళకి ఫోన్ చేసేసి మనం బుక్ చేసుకోవాలి. మేము ఈ ఏరియాలో మేము బర్త్డే ఈ డేట్కి ఈ ఏరియా స్పాట్ మాకు కావాలి అని చెప్పేసి అని రిజర్వ్ చేసుకున్నట్టయితే వాళ్ళు మనకి రిజర్వ్ చేస్తారు. ఆ టైంకి వెళ్ళి పార్టీస్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇంట్లో చేసుకుంటే చాలా క్లీనింగ్ ఇదంతా ఉంటుంది కదా, అలా కాకుండా పైగా ఎక్కువ పిల్లలు ఆడుకోవడానికి యాక్టివిటీస్ కూడా ఎక్కువ ఉండవు ఇంట్లో అయితే. అలాగే పబ్లిక్ పార్క్ అయితే చాలా ప్లే గ్రౌండ్లో అక్కడ చాలా ఆడుకోవడానికి ఉంటాయి. బయట సమ్మర్ టైంలో బయట వెదర్ కూడా బాగుంటుంది కాబట్టి బయట ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట.
అందుకోసమని కూడా అవి పబ్లిక్ పార్క్స్ కూడా చాలా బాగుంటాయి. అది ఫ్రీ అనమాట. ఇవన్నీ ఫ్రీగానే నేను చెప్పేది. పబ్లిక్ పార్క్స్ ఫ్రీగా ఉంటుంది అనమాట. కాబట్టి పార్టీస్ చేసుకోవడానికైనా, ప్లే చేయడానికైనా, ఈవెన్ వాకింగ్ చేసుకోవడానికి కూడా పార్క్స్ చాలా బాగుంటాయి. అదొకటి బాగుంటుంది అనమాట. అదొకటి నాకు నచ్చింది. రెండోది ఇంకా మూడోది ఏంటంటే పబ్లిక్ లైబ్రరీ ఉంటుందండి. లైబ్రరీ కూడా ఫ్రీనే. మెంబర్షిప్ తీసుకొని ఉంటే చాలు. అంటే ఒక బుక్స్ తీసుకొని ఇప్పుడు మన ఇండియాలో కూడా అంతే కదండి. లైబ్రరీలో బుక్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ కట్టకపోతే మన మన వాటి బుక్ కాస్ట్ పే చేయాల్సి ఉంటుంది. అట్లాగే పబ్లిక్ లైబ్రరీ అనమాట. ఈ లైబ్రరీ కూడా ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ బుక్స్ తెచ్చుకోవచ్చు. మళ్ళీ డ్యూ డేట్ అట్లా ఉంటుంది అనమాట. మనం చదివిన తర్వాత ఆ బుక్ని తీసుకొని వెళ్ళి ఇచ్చిన తర్వాత ఇంకో బుక్ కూడా తెచ్చుకోవచ్చు. అలాగే బుక్ లాస్ పోయిందనుకోండి, మళ్ళీ బుక్ మనీ పే చేయాల్సి ఉంటుంది. బుక్స్ మళ్ళీ బుక్కులు మనం మళ్ళీ వాళ్ళ దగ్గర ఇవి ఒక క్యాన్స్ లాగా ఉంటాయి అనమాట. మనం బుక్ కొన్ని లైబ్రరీస్కి అయితేనేమో మనం బుక్స్ తీసుకొని లోపలికి వెళ్ళి తీసుకొని మళ్ళీ బయట నుండి మనం లోపలికి వెళ్ళి ఇవ్వని అవసరం లేదు. కొన్ని బయట వాళ్ళ బాక్సులు ఉంటాయి అనమాట, పోస్ట్ బాక్సులు లాగా. దానిలో వెళ్ళి ఆ బుక్ చదివి అయిపోయిన తర్వాత దానిలో డ్రాప్ చేసేయచ్చు. మళ్ళీ వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకొని మళ్ళీ మన అకౌంట్ మీద ఎవరైతే ఈ బుక్ ఉందో మనం రిజిస్టర్ అయి ఉంటుంది కదా మన నేము, మనం తీసుకున్న బుక్ వాళ్ళు చూసుకొని బుక్ సీరియల్ నెంబర్ ఇవన్నీ వాళ్ళు మళ్ళీ దాన్ని క్లోజ్ చేస్తూ ఉంటారనమాట. అది కూడా ఈజీగా ఉంటుంది. బుక్స్ పైగా లైబ్రరీలో వాళ్ళు సీజనల్గా యాక్టివిటీస్ కూడా పెడుతూ ఉంటారు, ఫ్రీ యాక్టివిటీస్ పిల్లలకి. అవి ఏంటంటే ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది అనుకోండి, క్రిస్మస్కి యాక్టివిటీస్ పెడతారు. గేమ్స్ అంటే శాంటాని పిలిపించటము, అట్లాగే ఈస్టర్ వచ్చింది అనుకోండి, ఈస్టర్ బన్నీ అని ఉంటారు అనమాట. ఈస్టర్ బన్నీని పిలిపించటము, మళ్ళీ ఈస్టర్ అంటే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అట్లాగా దాని గురించి స్టోరీ చెప్పటము. అలాగే క్రిస్మస్ కూడా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము దాని గురించి స్టోరీ చెప్పడము. మళ్ళీ అలాగే వాళ్ళ యాక్టివిటీస్ గేమ్స్ పెట్టడము, ఇవన్నీ కూడా శాంటా గురించి చెప్పడం, ఇవన్నీ అన్ని యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట లైబ్రరీలో. అలాగే ప్రతి ఈవెంట్కి కూడా అట్లాగే మళ్ళీ ఒక్కోసారి యానిమల్స్ గురించి వాళ్ళు ఈవెంట్స్ పెడుతూ ఉంటారు అనమాట లైబ్రరీకి. ఇప్పుడు ఒక్కొక్క లైబ్రరీస్లో అయితే జంగుల్ టర్రీ అని ఉంటారనమాట. అట్లాగే అంటే జూ గురించి వాళ్ళ యానిమల్స్ గురించి చూపించేవాళ్ళు అట్లాగా ఉంటాయి. కొన్నిసార్లు ఈ మ్యాజిక్ షోలు చేసే వాళ్ళని పిలిపిస్తూ ఉంటారు. కొన్నిసార్లు రకరకాల యాక్టివిటీస్ చేసే వాళ్ళని వాళ్ళు ఇన్వైట్ చేసి మళ్ళీ లైబ్రరీలో వాళ్ళు ఈవెంట్ లాగా వాళ్ళు పోస్ట్ చేస్తారన్నమాట బయట నోటీస్ బోర్డులో, ఈ ఈవెంట్ ఈ రోజుకి అవుతుంది అన్నట్టు. అట్లాగా ఉంటుంది అనమాట. సరే, మరి ఇంకొకటి ఫోర్త్ వన్ వచ్చేసరికి ట్రాఫిక్ సిగ్నల్స్ అండి. ఇక్కడ రోడ్డు క్రాస్ చేసేటప్పుడు వచ్చేసరికి అండి ట్రాఫిక్ సిగ్నల్స్ ఇది ఒకటి నచ్చిందండి. ట్రాఫిక్ సిగ్నల్స్ దాటడానికి ఒక పోల్ ఉంటుంది కార్నర్కి దాటేటప్పుడు రోడ్డు దగ్గర కార్నర్కి ఒక ప్రెస్ చేసే బటన్ ఉంటుంది అనమాట. దాన్ని మనం ప్రెస్ చేసినప్పుడు అవతలికి రోడ్డు క్రాస్ చేయడానికి మనకి టైం ఇస్తారు. ఆ టైమర్ ప్రకారంగా మనం రోడ్డు క్రాస్ చేయాలన్నమాట. పైగా వాక్ చేసే వీళ్ళకి ఆ సింబల్ ఉంటుంది అనమాట. వాక్ చేసేవాళ్ళు ఆ బటన్ ప్రెస్ చేయండి అన్నట్టు. ఆ తర్వాత ఆ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మనం అది ఆ లైట్ వెలుగుతుంది, అప్పుడు మనం క్రాస్ చేయొచ్చు. క్రాస్ చేసిన తర్వాత మనం ఎంతసేపు టైమర్ అన్నది కూడా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అది ఒకటి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు వాళ్ళకి సైన్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది అనమాట. వాకింగ్ చేసే వాళ్ళకి చాలా ఈజీ అనమాట. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కుక్కలు ఏమన్నా రోడ్డు మీద ఉన్నాయి అంటే మా అందరూ ఇక్కడ చాలా. ఐదోది ఏంటి నచ్చిందంటారండి, ఇక్కడ చాలామందికి అందరికీ యానిమల్స్ని పెంచుకుంటూ ఉంటారు. యానిమల్స్ అంటే ఎస్పెషల్లీ ఎక్కువ పెంచుకునేది కుక్క అనమాట. ఈ కుక్కను పెంచుకున్న తర్వాత వీళ్ళు ఎక్కువగా అది బయటకు వెళుతూ ఉంటాయి అనమాట టాయిలెట్కి వెళ్ళిన తర్వాత వాటికి మన ఇండియాలో అయితే ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్ చేసేస్తూ ఉంటాయి, అవి మనం పట్టించుకోము, ఇవన్నీ ఇలా ఉంటుంది. కాకపోతే ఇక్కడ నేను చూసిన డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళు డాగు ఏమన్నా ఇట్లా టాయిలెట్ ఏమైనా చేసింది అనుకోండి, వాళ్ళు కవర్ ఒకటి తీసుకొచ్చుకొని వాళ్ళతోనే వాకింగ్ చేసేటప్పుడు వాళ్ళు కవర్ తీసుకొని ఆ డాగు చేసిన టాయిలెట్ని వాళ్ళు కవర్లో తీసుకొని మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్ళి పడేసుకుంటారు అనమాట. అదొకటి నచ్చుతుంది. అలాగే డాగ్స్ కూడా అండి, మనుషులకే కాదు డాగులకు కూడా పార్కులు ఉన్నాయండి. ఇక్కడ డాగు పార్కుకి తీసుకొని వెళ్తే డాగులు కూడా ఆడుకుంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళందరూ కూడా డాగ్స్ని తీసుకొని వస్తూ ఉంటారు. మళ్ళీ వాటికి స్విమ్మింగ్ పూల్లు ఉంటాయి అక్కడ. సేమ్ వాటికి కూడా ఆడుకోవడానికి వస్తువులు వాడుకోవడానికి మళ్ళీ సేమ్ మనుషుల్లానే ఇక్కడ డాగులను కూడా ట్రీట్ చేస్తూ ఉంటారు అనమాట. అదొకటి. అది చాలా అది కూడా నాకు నచ్చిందనమాట. డాగ్స్ని స్పెషల్గా వాటికి పార్కుకి తీసుకొని వెళ్ళడం అనేది. ఇలాగే ఈ 5 కూడా నాకు నచ్చినవి. ఇంకా చాలా చాలా నచ్చినవి ఉన్నవి. అవి ఇంకొక వీడియోలో ఇంకొక
ఇంకొక వీడియోలో నేను మళ్ళీ షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికి నాకు నచ్చిన 5 ఏంటి అంటే చెత్తని ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఉండడం ఒకటి నచ్చింది. ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ పార్క్స్ ఒకటి నచ్చినాయి అనమాట. అన్నీ ఫ్రీగా ఉంటాయి అక్కడ ఫెసిలిటీస్ అన్నీ కూడా. పైగా వాకింగ్కి అయితేనేమో అన్నిటికీ బాగుంటాయి అనమాట. పార్టీస్కి అయితేనేమి ఇవన్నీ చేసుకోవడానికి. అలాగే పబ్లిక్ లైబ్రరీలో ఈవెంట్స్ అవుతూ ఉంటాయి, అది కూడా చాలా బాగుంటాయి. పబ్లిక్ లైబ్రరీలో బుక్స్ కూడా అన్నీ కూడా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఈజీగా క్రాస్ చేయడానికి సిగ్నల్స్ మనం ప్రెస్ చేసినట్లయితే మనకి టైమర్ ఇస్తారు, దాని ప్రకారంగా మనము రోడ్డు క్రాస్ చేయొచ్చు అనమాట. అదొకటి నచ్చింది. ఇంకొకటి ఏంటంటే డాగ్స్ కూడా చాలా జాగ్రత్తగా వాటిని టేక్ కేర్ చేయడం అన్నది, వాటికి డాగ్స్కి కూడా సపరేట్గా పార్క్ ఉండడం అన్నది చాలా అంటే వింతగా అనిపించింది. డాగ్స్కి కూడా ఇంతగా చేస్తారా ఇక్కడ అనిపించింది అనమాట. అదొకటి నచ్చింది, డాగ్స్కి కూడా అంత చేయడం అనేది. కుక్కల్ని కూడా అంత గుర్తించి వాటికి సపరేట్గా ఒక మనుషుల్ని చూసినట్టుగా చూస్తున్నారు కదా, అదొకటి నాకు నచ్చింది అనమాట. సరేనండి, ఈ 5 విషయాలు నాకు నచ్చినవి. ఇంకా వీటిలో మీకు ఏదైనా నచ్చినట్లయితే మీకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తానండి. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి.